ఇది ఒక ప్రసిద్ధమైన ఆలయం. ఈ ఆలయంలో పెళ్లి కాని వారు ప్రదక్షిణలు చేస్తే పెళ్లి జరుగుతుందని, చదువు కోసం, దోష నివారణ కోసం ప్రదక్షిణలు చేసి స్వామివారిని పూజిస్తే దోష నివారణ అవుతుందని, సక్సెస్ అవుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు ఇక్కడ ఒక చేత్తో ఫలం, ఇంకో చేత్తో గదతో వెలిశారట. అంతేకాదు ఈ ఆలయానికి శిఖరం కూడా లేదు. చెట్టే శిఖరంగా ఉన్నటువంటి ఈ ఆలయం పేరేంటి, ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంతకీ ఈ ఆలయం పేరేంటంటున్నారా? జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం. ఎంతో శక్తివంతమైన ఈ ఆలయం గురించి ఈరోజు నా వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ టెంపుల్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. నా వీడియోని చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ ఏలూరులో బస్టాండ్ దాటి ఇంకా ముందుకు వెళ్ళాక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుంది. ఆ దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించి తిరిగి మేము మద్ది ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరాము. వెంకటేశ్వర స్వామి దేవస్థానం వీడియోలకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మద్ది ఆంజనేయ స్వామి గుడి జంగారెడ్డిగూడెంలో ఉంది. మన జంగారెడ్డిగూడెనికి వెళ్ళే ముందే దారిలోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కనపడుతుంది. ఈ జంగారెడ్డిగూడెం అన్ని చిన్న పెద్ద పట్టణాల నుంచి రోడ్వే ద్వారా కనెక్ట్ చేయబడి ఉంది. ఈ జంగారెడ్డిగూడానికి నియర్గా ఉన్న రైల్వే స్టేషన్ ఏంటంటే ఏలూరు తాడే. అక్కడ నుండి బై రోడ్డు ద్వారా మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ద్వారకా తిరుమల నుంచి కూడా డైరెక్ట్ బస్సు ఉంటుంది జంగారెడ్డిగూడానికి. మనం ఆ బస్సు ఎక్కిన ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు. అలా కాకుండా వెహికల్ మాట్లాడుకొని మనం మద్ది ఆంజనేయ స్వామి గుడి, ద్వారకా తిరుమల, పారిజాత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గుబ్బలమ్మ తల్లి దేవస్థానం, ఈ నాలుగిటిని కూడా మనం వెహికల్ మాట్లాడుకొని సందర్శించవచ్చు. ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది. పెద్ద పెద్ద బస్సులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా విశాలమైన పార్కింగ్ ఏరియా. అంతేకాకుండా చుట్టూ పంట పొలాలతోటి ఎంతో అందంగా, సుందరంగా ఉంటుంది ఈ ఆలయం. ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో 40 ఏళ్ల క్రితం నుండే హనుమత్ దీక్షల్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అలా కొనసాగుతూ దినదినాభివృద్ధి చెందుతోంది. అంతేకాదు ఈ ఆలయంలో నిత్య అన్నదాన పథకం కూడా ఉంది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. గర్భాలయంలో స్వామివారిని దర్శనం చేయడానికి 30 రూపాయల టికెట్ తీసుకుంటే మనం లోపల స్వామికి ప్రదక్షిణం కూడా చేసి రావచ్చు. ఉచిత దర్శనం కూడా ఉంది. ఇక్కడ స్వామివారికి నిత్యం జరిగే సేవలతో పాటు వాహన పూజలు, దోష నివారణ పూజలు కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఆలయం ప్రాంగణం చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. నేను ఈ ఆలయాన్ని 3 సార్లు సందర్శించాను. ఒకసారి మా కొలీగ్స్తో, 2 సార్లు మా ఫ్యామిలీతో సందర్శించాను. ప్రదక్షిణలు చేసేవారు ఈ ధ్వజస్తంభం దగ్గర నుండే మనకి అటు ఇటు కనపడుతున్న మండపాల్లోంచి ప్రదక్షిణం చేయాలి. అంతేగాని స్వామివారి గర్భగుడి చుట్టూతా చేయకూడదు. నేను పోయినసారి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ నక్షత్రవనము, రాశివనము లేవండి. ఈసారి నక్షత్రవనము, రాశివనము పెట్టున్నాయి. చాలా నీట్గా, చక్కగా పెట్టున్నారు. నేను మళ్ళీ వాటిని మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని కానీ, శ్రీరామ శ్రీరామ అని అంటూ కానీ మనం ప్రదక్షిణం చేయాలి. ఇక్కడ మనకి కనబడుతున్న ఆ క్యూ లైన్లు స్వామివారి దర్శనం కోసం. ఇక్కడ క్లాక్ కనబడుతుంది చూసారా, అదే గర్భాలయం. మనకి స్వామివారి భోజనం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందండి. ఇక్కడ ఈ పక్కన క్యూ లైన్ కనపడుతుంది కదా, ఆ లైన్లోనే టికెట్స్ ఇస్తారనమాట. మనం ఆ లైన్లో నుంచుంటే వాళ్ళు ఖాళీ అయిన కొద్దీ మనకి టోకెన్స్ ఇస్తూ ఉంటారు. జనాల్ని భోజనానికి దగ్గరుండి పంపిస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ జనాలు ఉన్నారు, ఇదే ఆ భోజనాలది క్యూ లైన్. ఈ ఆలయం చుట్టూతా కూడా మళ్ళీ మండపం ఉంటుందండి. ఇక్కడ అన్నప్రాసనలు, ఇలా అక్షరాభ్యాసాలు, ఇలాంటివన్నీ కూడా, దోష నివారణ పూజలు, అవన్నీ కూడా ఆ మండపాల్లో జరుపుతూ ఉంటారు. భోజనశాలకి వెళ్ళే దారి ఇది. ఇక్కడ మనకి టోకెన్ ఇస్తారనమాట. మనం ఇలాగా నామాన్ని జపిస్తూ ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు భక్తితోటి స్వామివారి నామాన్ని జపిస్తూ చేయాలి. అంతేగాని ఏవేవో మాట్లాడుకుంటూ మనం ప్రదక్షిణం చేయకూడదు. స్వామివారిని సేవించి ప్రదక్షిణలు చేసి లబ్ధి పొందిన వారు మరలా ఆలయాన్ని దర్శిస్తూ స్వామివారిని సేవిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారికి మనం అష్టోత్తరం, శతనామ పూజలు చేయించుకోవచ్చు. వాహన పూజలు, కేశఖండనశాల, ఇవన్నీ కూడా ఈ ఆలయంలో అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి
వసతి గృహాల్లో రూములు అవైలబుల్గా ఉంటాయి. మనం టెంపుల్ వారిని సంప్రదించాలి. నేను ఫస్ట్ టైం నక్షత్ర వనం అని ఒక వనం ఉంటుందని, 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు దానికి ఇన్ని ప్రదక్షిణలు చేస్తే ఈ ఫలితం లభిస్తుంది అని నేను ఫస్ట్ సింహాచలంలో చూశానండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో చూశాను. మనకున్న 27 నక్షత్రాలకి సంబంధించి 27 చెట్ల పేర్లు, ఆ నక్షత్రం వారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఈ ఫలం లభిస్తుందని ప్రతీదీ నోట్ చేసి పెట్టారు. నేను మళ్ళీ డీటెయిల్గా స్లోగా ఈ నక్షత్రవనాన్ని రాశివనాన్ని ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం కూడా ఈ 27 నక్షత్రాల్లోనే ఉంటారు. అలాగే మనకున్న రాసులు కూడా 12. ఈ ఉన్న జనాల అందరూ కూడా ఈ 12 రాసులకి సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. స్వామివారికి ప్రీతికరమైన వారం మంగళవారం. ఆ రోజున ఆలయాన్ని ఉదయం 5 గంటలకి తెరుస్తారు. పండుగల్లోనూ పర్వదినాల్లోనూ కొంచెం అటు ఇటుగా ఆలయం యొక్క తెరిచి మూసే వేళలు మారుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదాన పథకం ఉంటుంది. నిత్య అన్నదాన పథకంలో మనం భోజనం చేయాలి అనుకుంటే క్యూ లైన్లో తప్పనిసరిగా ఉండి టోకెన్ తీసుకొని వెళ్ళాలి. మనం మనకిష్టమైన రోజున, మనకి ఇంపార్టెంట్ రోజున మనం డబ్బులు కట్టి నలుగురికి అన్నదానాన్ని చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. స్వామివారి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ప్రతి నెల పూర్వభాద్ర నక్షత్రం రోజున సువర్చల అమ్మవారి కళ్యాణాన్ని భక్తుల కోరిక మేరకు నిర్వహిస్తూ ఉంటారు. ఇది స్థల పురాణం. చక్కగా స్థల పురాణాన్ని, స్థల మహత్యాన్ని ఇలా చక్కగా చెక్కి గోడ మీద ఉంచారు. హనుమాన్ చాలీసా, స్వామివారి ప్రార్థన కూడా ఇలాగే చెక్కి ఫలకం మీద ఉంచారు. త్రేతాయుగంలో మధ్వాసురుడుగా, ద్వాపరయుగంలో మధ్వకుడుగా ఉన్న రాక్షసుడు హనుమ మీద భక్తితోటి తనువు చాలించి కలియుగంలో మధ్వుడుగా జన్మించి ఎర్రకాలువలో స్నానం చేస్తూ ప్రతిరోజు తపస్సుని చేస్తూ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. అంత్యకాలంలో స్వామివారే ఆయన భక్తికి మెచ్చి ఆయన్ని సేవించడం మొదలుపెట్టారు. అది గమనించిన మధ్వుడు, స్వామి నా పాపానికి నన్ను క్షమించి నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడగా, స్వామివారికి నీ భక్తికి మెచ్చి నేను వచ్చాను, ఇందులో నీ తప్పు లేదు, వరం కోరుకోమనగా ఎప్పుడు నా చెంతే ఉండాలి అని మధ్వుడు కోరగా, నువ్వు చెట్టువై వెళ్ళు, నేను ఒక చేతిలో ఫలము ఒక చేతితో గదతో ఇక్కడ నేను వెలుస్తాను అని స్వామివారు మధ్వకుడికి వరాన్ని ఇచ్చారు. అప్పుడు మధ్వుడు తెల్లమద్ది చెట్టుగా మారగా స్వామివారు ఒక చేతిలో ఫలము మరొక చేతిలో గదతోటి ఇక్కడ స్వయంగా వెలిశారు. ఇవండి ఈ ఆలయ విశేషాలు. ఈ ఆలయ చరిత్ర రామాయణంలోనూ పద్మపురాణంలోనూ చెప్పిన విధంగా ఇక్కడ లిఖించారు. విజయవాడ నుండి ఏలూరు నుండి వచ్చేట్లయితే ఇప్పుడు మేము వెళుతున్న దారిలోంచి వస్తామన్నమాట. మనం ఈ ఆలయం దగ్గరే దిగేయచ్చు. స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడే మనం బస్సు ఎక్కి రిటర్న్ అవ్వచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకొని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మనం ద్వారకా తిరుమల వెళ్ళొచ్చు. లేదా ద్వారకా తిరుమల నుండి మనం ఇవి రెండు కూడా దర్శనం చేసుకోవచ్చు. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.